ఈ రోజుల్లో చాలామంది ఎందుకు బరువు పెరుగుతున్నారో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. రీసెంట్‌గా మా ఆఫీస్‌లో ఒక డైరెక్టర్ గారు ప్రెజెంటేషన్ ఇస్తుంటే, ఆ ప్రెజెంటేషన్‌లో నేను ఒక చిన్న కొటేషన్ నోటీస్ చేశాను. ఆ కొటేషన్ అర్థం ఏంటంటే, ఎవరైతే పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తారో, వాళ్ళు జీవితంలో విజయం సాధిస్తారు అనేది ఆ కొటేషన్ అర్థం. మనం కూడా టెక్నాలజీకి తగ్గట్టు మనల్ని మనం మార్చుకుంటా వచ్చాము. లైఫ్ స్టైల్‌లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటా వచ్చాము. కానీ మనం తినే ఫుడ్ ప్లేట్‌ని ఎందుకు చేంజ్ చేయలేదు? ఒకప్పుడు మన అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఎలా అయితే వైట్ రైస్‌లో కర్రీ, పెరుగు, మజ్జిగ ఏసుకొని తినేవాళ్ళో, సేమ్ అదే స్టైల్‌లో చాలా మంది కూడా అలాగే తింటున్నాం మనం. ఒకప్పుడు వాళ్ళు తిన్నారు అంటే దానికి తగ్గట్టు పని చేసేవాళ్ళు. వాళ్ళు తిన్న క్యాలరీస్‌ని బర్న్ చేసేవాళ్ళు. మనం అలాగే తింటున్నాం. కానీ క్యాలరీస్ బర్న్ చేయట్లేదు. మనలో ఎంతమంది హానెస్ట్‌గా డేలో వాకింగో, జాగింగో, జిమ్మో, వర్కౌటో చేస్తున్నాం? సో, ఇప్పుడు మన తినే ప్లేట్‌ని మోడిఫై చేయాలి. మన డేలో ఏదైనా ఫిజికల్ యాక్టివిటీని గూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎలా తినాలి? ఏం తినాలి? అనేది మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మరిప్పుడైతే బీఎన్‌బీ హెల్త్ స్టూడియో యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ మరిన్ని విషయాల కోసం కామెంట్ చేయండి. థాంక్ యూ.